హలో గైస్, రీసెంట్గా గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కోసం ట్రైబల్ రిజర్వ్ని డీనోటిఫై చేయడానికి మ్యాప్ అనేది రెడీ చేశారు కదా. సో ఈరోజు మనం వీడియోలో అసలు అండమాన్ అండ్ నికోబార్లో ఎన్ని ట్రైబ్స్ ఉంటాయి, వాటి స్టేటస్ ఏంటో తెలుసుకుందాము. టోటల్గా అండమాన్ అండ్ నికోబార్లో 6 ట్రైబ్స్ ఉంటాయి. అండమాన్లో వచ్చేసరికి గ్రేట్ అండమానీస్, జరావా, సెంటినలీస్, ఓంజీ ట్రైబ్స్. నికోబార్లో ఈ 2 ట్రైబ్స్ ఉంటాయి, షోంపెన్, నికోబారీస్. మనం న్యూస్లో చూసినట్టయితే ఈ షోంపెన్ ట్రైబ్ అనేది 2024 లోక్సభ ఎలక్షన్లో ఫస్ట్ టైం ఓటేశారనమాట. ఈ 6 ట్రైబ్స్లో ఈ 5 ట్రైబ్స్ అనేది పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనమాట. నికోబారీస్ తప్పించి ఈ 5 ట్రైబ్స్ పీవీటీజీస్. ఇప్పుడు ఈ పీవీటీజీస్ గురించి ఎవరు ఐడెంటిఫై చేస్తారు, అసలు క్రైటీరియా ఏంటో మనం తెలుసుకుందాము. ఫస్ట్ టైం దీనికి సంబంధించి 1973లో దేబార్ కమిషన్ అనేది అపాయింట్ చేశారు. ఇది ఏం చెప్పిందంటే ట్రైబల్ గ్రూప్స్లో ఇంకా బ్యాక్వర్డ్ మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఉన్నారు, వాటిని ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ కింద కేటగరైజ్ చేయండి అని రికమెండేషన్ చేసింది. సో ఆ రికమెండేషన్ బేస్ చేసుకొని 1975 ఆ టైంలో 52 పీవీటీజీస్ని ఐడెంటిఫై చేశారు. తర్వాత ఈ పీటీజీని పీవీటీజీ కింద నేమ్ చేంజ్ చేశారు. ప్రజెంట్ వచ్చేసరికి 75 పీవీటీజీస్ అనేది ఉన్నాయి. అందులో హైయెస్ట్ ఒడిషా స్టేట్లో ఉంటాయి. ఒడిషాలో వచ్చేసరికి సౌరా అనేది లార్జెస్ట్ పీవీటీజీ. నెక్స్ట్ మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. అసలు ఈ పీవీటీజీస్ని ఎవరు ఐడెంటిఫై చేస్తారు, ఎవరు షెడ్యూల్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఐడెంటిఫై చేసి షెడ్యూలింగ్ చేస్తుంది. దీనికి సంబంధించిన స్కీమ్స్ ఉంటాయి కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేసేది మాత్రం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఇప్పుడు ఈ పీవీటీజీ ఐడెంటిఫై చేయడానికి ఈ స్టేటస్ ఇవ్వడానికి క్రైటీరియా ఏంటో మనం చూసుకుంటే పర్టికులర్గా 4 ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి. మొదటిది వచ్చేసరికి ప్రీ అగ్రికల్చర్ లెవెల్ టెక్నాలజీ, అంటే నోమాడిక్ సొసైటీస్లో యూస్ చేస్తారు కదా టూల్స్, స్టోన్ టూల్స్, అంటే లో లెవెల్ ఆఫ్ టెక్నాలజీ. ఇంకో క్రైటీరియా వచ్చేసరికి లిటరసీ, తక్కువ లిటరసీ, పాపులేషన్ కూడా తగ్గిపోవడం, ఎకనామికల్గా బ్యాక్వర్డ్గా ఉండడం. ఈ 4 క్రైటీరియాస్ని బేస్ చేసుకుని పీవీటీజీస్ని ఐడెంటిఫై చేస్తారు.